బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ స్టైల్ ఐకాన్ గా అభిమానుల హృదయాల్లో నిలిచాడు. ఖాన్ చాలా కాలంగా భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ ఫ్యాషన్ సెన్స్ ఉన్న నటులలో ఒకరిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి ఫ్యాషన్ సెన్స్ చాలా గొప్పది. స్పార్క్ ఉన్న సూట్లు, స్టైలిష్ క్యాజువల్స్, ఇతర డిజైనర్ దుస్తుల్లో ప్రతిసారి సిగ్నేచర్ స్టైల్తో ఆకట్టుకుంటాడు. అతడి చార్మింగ్ లుక్స్ కి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. కానీ అతడు ఇప్పుడు వింతగా మారాడు. అందరిలో అనుమానాలు రేకెత్తించాడు. తాజాగా ఓవర్ ది టాప్ లుక్తో అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేశాడు. కొందరు అతడిని గోవిందాలా మారాడేమిటి అని కామెడీలు చేస్తున్నారు. సల్మాన్ కూడా రణ్వీర్ లా ట్రై చేయాలనుకున్నాడా? కానీ ఇది ఇంకేదో అయింది, పూర్తిగా తేడా కొట్టింది అని కొందరు నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ ముంబైలోని ఓ డబ్బింగ్ స్టూడియో వెలుపల కనిపించినప్పుడు ఇలా బోల్డ్ డ్రెస్లో కనిపించాడు. అతడి కొత్త రూపం నిజానికి ఫ్యాషన్ ఔత్సాహికులలో ఉత్సాహం పెంచింది. కానీ ప్రతిసారీ జెంటిల్ మెయిన్ శైలితో ట్రెండ్ సెట్టింగ్ సెలక్షన్స్తో అలరించే సల్మాన్ లూయిస్ విట్టన్ మోనోగ్రామ్ జాకెట్ ప్రింటెడ్ దుస్తుల్లో వింతగా కనిపించాడు. ప్రింటెడ్ క్రూ లేయర్డ్ నెక్ టీ షర్ట్, యాసిడ్ వాష్డ్ డెనిమ్ జీన్స్ ట్రిపుల్ టోన్డ్ బ్లూ ఎల్వీ జాకెట్తో అతడు కొంత విచిత్రంగా కనిపించాడు. అతడి చెవిపోగులు, బేస్ బాల్ క్యాప్, హై యాంకిల్ బ్లాక్ స్నీకర్స్, చంకీ రింగులు, స్టేట్మెంట్ వాచ్, అతడి బ్రాస్లెట్ వంటివి సిగ్నేచర్ స్టైల్ని ఎలివేట్ చేసినా కానీ అతడు ధరించిన దుస్తులు ఎబ్బెట్టుగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సల్మాన్ అభిమానులు అయోమయంలో ఉన్నారు. అతడు గోవిందాను చూసి స్ఫూర్తి పొందాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. గోవిందా కామెడీ హీరో, అతడి ఎంపికలు వేరు, కానీ సల్మాన్ అలా చేయకూడదు కదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవేళ డ్రెస్ డిజైనర్ అతడికి శత్రువునా అని కూడా ఒక అభిమాని వ్యాఖ్యానించారు. సల్మాన్ భాయ్కి ఏమైంది, స్టైలిస్ట్ ని తొలగించండి అని మరొకరు సూచించారు. అతడు ఇప్పుడు గోవింద నుండి ఫ్యాషన్ ప్రేరణ పొందుతున్నాడా అని మరో అభిమాని వ్యాఖ్యానించాడు. సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ మూవీ సికందర్ ఈద్ కానుకగా విడుదల కానుంది. ఇందులో రష్మిక మందన్న కథానాయిక. అలాగే కిక్ 2లో కూడా సల్మాన్ నటిస్తున్నాడు.